నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కాలం మారుతుంది, తిథులు మారుతాయి. దీనివల్లే మనిషి జీవితం గ్రహగతులపై ఆధారపడి ముందుకు సాగుతుంది. మనిషి పుట్టిన క్షణానికే నిర్ణయించబడే జాతక చక్రం మన జీవిత పదాన్ని సూచించే దిక్సూచి లాంటిది. ఆ జాతకంలో గ్రహాల సంచారం ఎలా ఉందో దాని ప్రభావం వల్ల మన ఆలోచనలు, ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తికరమైన విషయమే. మరి ఈ మార్చి నెలలో ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అనేది వివరించేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ప్రతి నెల మనం రాశి ఫలాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురుగారు? వృషభ రాశి. ఈ వృషభ రాశి అనేటువంటిది అతి సామాన్యంగా మనకు బాధ్యతకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి రాశి. ఈ బాధ్యత అన్నప్పుడు అనుభూతి కొంచెం దూరంగా ఉంటుంది. ఆ కారణంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడము, తీసుకున్న ఆహారం వంట పట్టకపోవడము, ప్రయాణాలలో కొంచెం ఎక్కువ టెన్షన్ ఉండడము లాంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రయాణం చేసేటువంటి సమయంలో గచ్చ గౌతమ శీఘ్రంత్వం ప్రయాణం సత్ఫలం కురు అనే నామాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే ఇబ్బంది తగ్గుతుంది. సామాన్యంగా ఈ ఆహారం, వాహనం, గృహం, విశేషించి విద్యార్థులకు చదువు మీద విసుగొస్తుంటుంది. ఇంకెంతకాలం చదువుతాం అన్న రీతిలో ఇది కొంచెం ఇబ్బందికారి. దాన్ని మనం నివారించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి ఎలా కుదురుతుందంటే, స్నేహితులలో బాగా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి ఆలోచించడం, వీలైతే వాళ్ళతో కలిసి చదవడం లాంటి ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ఈ విసుగును తగ్గించుకోవడం జరుగుతుంది. అలాగే ఆహారం తినేటప్పుడు ఇతరులతో కలిసి తినాలి. ఒంటరిగా తిన్నట్లయితే దాని మీద అనాసక్తి బాగా పెరిగిపోతుంది. అందువలన ఇతరులతో కలిసి తినడం, వాళ్ళు తింటున్నారు కదా అనేటువంటి విషయాన్ని చూస్తున్నప్పుడు వీళ్ళకి కూడా తినేటువంటి దృష్టి ఏర్పడుతుంది. అలా విద్య విషయంలో కానీ ఆహార విషయంలో కానీ పోటీ పడడం ద్వారా ఆసక్తిని పెంచుకోవాలి. కానీ వాహనాల విషయంలో పోటీ పడకూడదు. పోటీ పడితే ఏమవుతుంది అంటే ప్రయాణంలో ఓవర్టేక్ చేయడం, ఎక్కువ స్పీడ్గా వెళ్ళడం లాంటివి జరిగినందువలన ప్రమాదాలకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత గృహం విషయంలో కూడా నచ్చదు. అంటే ఎన్నిసార్లు సర్దుతున్నా నచ్చదు అనమాట. కొత్త కొత్త వస్తువులు సమకూర్చుకుంటూ ఉంటే కానీ నచ్చదు. అలా ఎన్ని సమకూరిస్తే నచ్చుతుంది? ఒకవేళ ఇప్పుడు నచ్చింది తర్వాత మళ్ళీ నచ్చదు. ఆ రకమైనటువంటి స్థితి కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వృత్తి విషయంలో కొన్ని సందర్భాల్లో కోపం రావడం, కొన్ని సందర్భాల్లో స్వప్రయోజనాన్ని ఆశించడం, మరికొన్ని సందర్భాల్లో అనైకాగ్రతను చూపిస్తూ ఒక పని ప్రారంభించి ఆ పని సగంలో ఆపేసి ఇంకో పని ప్రారంభిస్తూ ఉండడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మనం కొంచెం పట్టుదలతో, శ్రద్ధతో అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. స్వార్థం అనేటువంటిది నిజానికి చాలా అపకారం చేసే లక్షణం కలిగినది. తాత్కాలికంగా చిన్న విషయంలో మనం ఆశపడి అతి పెద్దదాన్ని, పెద్ద ప్రయోజనాన్ని నష్టపోతూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి స్వప్రయోజనం కోసం, స్వలాభం కోసం, తాత్కాలిక లాభం కోసం ఏదో చిన్న వస్తువుని చెప్పకుండా తీసుకున్నాం. యజమాని దాన్ని గ్రహించిన తర్వాత జీవితంలో నమ్మడం ఇంకా ఆ రకమైన పరిస్థితికి ఎవరు కారణం అంటే తానే, ఇతరులు కాదు. అందుకని ఆ రకంగా మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి విషయంలో కొంచెము స్వార్థానికి ప్రాధాన్యం ఇవ్వకుండా యజమాని దేన్నైతే చేయమంటున్నాడో దాన్ని అలాగే చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇక కోపం తెచ్చుకుంటే ఎవరి కోపం వాళ్ళకే నష్టాన్ని కలుగజేస్తుంది. అందువల్ల కోపం అనేటువంటిది అసమర్థునికి సంబంధించినటువంటి చర్య అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు.
అంటే కోపం ఎవరికి వస్తుందంటే నేను అసమర్థుడిని, నేను చేయలేకపోతున్నాను, సమస్యను నేను పరిష్కరించలేకపోతున్నాను అన్నప్పుడు కోపం వస్తుంటుంది అని చెప్తారు. అందుకని సామర్థ్యాన్ని బాగా పెంచుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుకోవాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే వృత్తిలో స్థానచలన అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఒక చోట నుంచి ఒక చోటకి మారేటువంటి అవకాశం. ఆ మారడం కూడా పెద్దగా ప్రయోజనాన్ని ఇచ్చేది కాదు, కానీ తప్పనిసరి కావచ్చు కొన్ని సందర్భాల్లో మనం కోరుకున్నది కావచ్చు. అందుకని వీలైనంత వరకు స్థానచలనం కాకుండా ఉంటేనే మంచిది. అది ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది, దీర్ఘకాలికంగా ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ 15 తర్వాత వచ్చే సమయంలో మనకి రావలసినటువంటి సొమ్ము చేతికి అందే అవకాశం ఉంటుంది. ఆ వచ్చిన సొమ్ము సద్వినియోగం కావాలి, వ్యర్థం కాకూడదు. సామాన్యంగా ఏం జరుగుతుందంటే ఇలాంటి సందర్భాలలో అప్పు అడుగుతుంటారు, అప్పు ఇస్తే తిరిగి రాదు. ఈ పరిస్థితిని అనుసరించి చూస్తే అప్పు ఇస్తే తిరిగి రాదు. అందుకని అప్పు అనేటువంటిది ఎవరైనా అడిగితే, ఆ వ్యక్తి చాలా దగ్గరవాడైతే, మిత్రుడైతే, అప్పుడు ఏం చేయాలి? అప్పుగా కాకుండా ఇవ్వాలి. ఒకవేళ తేడా ఏమిటంటే అప్పుగా ఇచ్చినప్పుడు సంఖ్య పెద్దదిగా ఉంటుంది, అవతల వాడు అడిగిన దానిపై ఆధారపడి ఉంటుంది. తాను స్వయంగా సహకరించాలని చేసేటువంటి దానికి పరిమితి కొంత ఉంటుంది. ఆ సంఖ్య ఎదుటివాడు అడిగిన దానితో సంబంధం లేకుండా తన శక్తిని అనుసరించి మాత్రమే ఉంటుంది. అప్పుడు అది తిరిగి రాకపోయినా కూడా పెద్ద ప్రమాదకారి కాదు. అందుకని ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం. देख रहा है बिनो? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। అతి ముఖ్యంగా 25వ తారీఖు దాటిన తర్వాత విలాసాల కోసం ఖర్చు చేయడం అనేటువంటిది ఒకటి కొత్తగా అలవాటు అవుతుంది. అది మంచిది కాదు. ఎందుకంటే విలాసాల కోసం, విలాసం అనేటువంటి ప్రతి దాంట్లో కూడా విలాసంలో ఏం జరుగుతుంటుంది అంటే తక్కువ ప్రయోజనానికి ఎక్కువ వెచ్చించడం జరుగుతుంటుంది. దాన్ని కూడా నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆర్థిక విషయాల్లోనే ఇబ్బంది ఎక్కువ కనిపిస్తుంది. అందుకని సామర్థ్యం ఉంది కాబట్టి ఏ పనైనా చేయడానికి పూనుకోవచ్చు, పూనుకొని సకాలంలో దాన్ని పూర్తి చేయవచ్చు, చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఎక్కడ తేడా వస్తుందంటే ఆశపడడం వల్ల, అనాసక్తిని చూపించడం వల్ల ఆ పనిని వాయిదా వేసే లక్షణం ఒకటి కనిపిస్తుంది. ఆ వాయిదా వేయడం అనేటువంటి దానివలన వ్యక్తి నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాయిదాలు తొలగడం కోసం ఏం చేయాలి అంటే గణేశుడిని ప్రార్థించాలి. ఆశకు లోబడకుండా ఉండడానికి ఏం చేయాలి? దుర్గాదేవిని ప్రార్థించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా ఉండడం కోసం, అలాగే గ్రహ గతులు మనకు అపకారం చేయకుండా ఉండడం కోసం 2 మంత్రాలు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కనుక అవి చేస్తున్నట్లయితే ఇటు వ్యాపార రంగంలో వారు తమ యొక్క శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు. అవి ఏంటంటే సాయంకాలపు వేళ మనం అరుణాచల శివ చేసుకోవడం మంచిది. అదేమిటంటే సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయాన్ని ప్రదోషం అని అంటారు. ఈ ప్రదోష కాలంలో మనం ఏ పని చేస్తే ఆ పని వల్ల పాపం వస్తుంది. మరి ఏం చేయాలి అంటే శివుణ్ణి పూజించాలి లేదా శివుణ్ణి స్మరించాలి. ఆ స్మరించడంలో కూడా నమశివాయ అనేటువంటి మంత్రాన్ని పంచాక్షరిగా చాలా గొప్పదానిగా మనం భావిస్తాం. నిజమే, అన్ని మంత్రాల్లోకి చాలా గొప్పది.
అయితే దాంట్లో కంటే కూడా ఆ మంత్రం 5 కోట్ల సార్లు చేస్తే వచ్చేటువంటి ఫలితం ఇచ్చేటువంటి మంత్రం అరుణాచల శివ. ఈ విషయాన్ని మనకి మన రమణ మహర్షి చెప్పారు. చదివితే విద్యార్థులు శిష్యులు అడిగారు, ఏమంటే ఒకసారి చేస్తే 5 కోట్ల సార్లు చేసినట్టు ఎలా అవుతుంది అని. అంటే దీనికి శాస్త్రం చెబుతోంది అలాగా, స్కాంద పురాణంలో ఇక్కడ ఉంది చూడండి అని చెప్పి చూపించారు ఆయన. కాబట్టి అక్కడ ఏమిటంటే మనం సాయంకాలం ప్రదోషకాలంలో అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు చేసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత సమయం అంటే 7 నుంచి 8 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యాజనామా చేసుకుంటే మన యొక్క సొమ్ము వ్యర్థం కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అదికాక స్థిరమైనటువంటి లక్షణాలు ఈ వ్యక్తిలో ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ స్థిరంగా ఆలోచించేటువంటి స్వభావం కాబట్టి ఎవరికైనా సరే తాము సహకరించేందుకు సలహాలు ఇచ్చినట్లయితే అవి కూడా రాణిస్తాయి. అంటే ఇతని ఆలోచన సరళి తనకే కాకుండా ఇతరులకు కూడా ఉపకరించేదిగా ఉంది. ఆ కారణంగా దాన్ని సద్వినియోగం చేసుకోవడం అవసరం. నిజానికి ఇంకో విశేషం కూడా ఉంది. ఏంటంటే మనం మన కోసం భగవంతుని ప్రార్థించిన దానికంటే ఇతరుల కోసం మనం ప్రార్థించినట్లయితే దానికి విలువ చాలా ఎక్కువ. ఉదాహరణకి మీకు ముఖ్యమంత్రి గారితో పరిచయం ఉంది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి మన పని నిమిత్తమే ఎన్ని మాటలు వెళ్ళగలుగుతారు అంటే ఒకసారి, 2 సార్లు, 3వసారి వెళ్ళడానికి మనకే మొహమాటం అడ్డొస్తుంటుంది. అదే వీరి కోసం ఒకసారి, వారి కోసం ఒకసారి, ఇంకొకరి కోసం ఇంకొకసారి ఇలాగ పెడుతుంటే పనులు అవుతుంటే ఇంకా ఉత్సాహం పెరిగి ఇంకా చేయాలనిపిస్తుంటుంది. అలా ఎక్కువ చేయడం వలన ఏమవుతుంది అంటే వ్యక్తికి ఆ వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆ సాన్నిహిత్యం వలన వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఏమైనా తరచుగా కనిపిస్తున్నాం అనుకోండి, దగ్గరతనం పెరిగిపోతుంది కదా. ఆ దగ్గరతనం పెరిగినప్పుడు తన యొక్క ప్రతినిధిగా ఈ వ్యక్తిని భావించే అవకాశం కూడా ఉంది. అంటే మహోన్నతమైన స్థితిని అందించడం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మన కోసం అస్తమానం వెళ్ళలేం కాబట్టి ఇతరుల కోసం అది కూడా న్యాయబద్ధంగా ఉన్నది అవునా కాదా అని పరిశీలన చేసి అప్పుడు తీసుకెళ్ళాలి ఆ విషయాన్ని ఆ మొత్తముడి దగ్గరికి. అలా కనుక చేసినట్లయితే ఆ అవతల వ్యక్తికి కూడా మనం దగ్గర అవుతాం. అలాగే భగవంతుడు కూడా మనకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు మహాత్ములు ఉన్నారనుకోండి, మహాత్ముల దగ్గరికి ఎన్నో సాధించినటువంటి వాళ్ళు వెడుతున్నారు శాంతి కోసం. మరి ఆ మహాత్ముడు ఏం సాధించాడు అంటే ఏమీ సాధించలేదు. అంటే లౌకికమైన ప్రయత్నాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. మరి మనకంటే ఆయన ఏమిటి విశిష్టం అంటే మన దగ్గర ఉండేటువంటి సమయం మన కోసం భగవంతుని ప్రార్థించడానికి కూడా లేదు అనుకుంటున్నాం. ఆయన గారు మన కోసమే, తన కోసమే కాకుండా మన కోసం కూడా ప్రార్థించడానికి తగినంత సమయం కలిగిన వాడుగా ఉన్నాడు. అది విశేషం. కాబట్టి మనం ఆ విధమైనటువంటి చర్య ద్వారా భగవంతుని ప్రార్థించడం ద్వారా దోషాన్ని అధిగమించగలుగుతాం, సత్యాన్ని గుర్తించగలుగుతాం. ప్రత్యేకమైనటువంటి ప్రార్థనల ద్వారా ఈ దోషాలను అధిగమించగలుగుతాం. వృషభ రాశికి సంబంధించినటువంటి విషయాల్ని చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూశారు కదా, గురువుగారు వృషభ రాశికి సంబంధించి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు. మరి మీకు కూడా ఎటువంటి సందేహం ఉన్న కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.